లెవెల్లో తిరుగుతుంటే అసలు లెక్కలు తెలిస్తే ప్రతి వ్యవహారం వెనకాల ఒక లెక్క ఉంటుంది. నేను హైదరాబాద్లో ఉన్నటువంటి సందర్భంలో తిరిగినప్పుడు గ్రౌండ్ లెవెల్లో పాత బస్తీ కానీ ఆ ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయాన్ని నేను ఇంతకుముందు అందరి ఎదుట పంచుకున్నాను. ఏంటది అంటే బంగ్లాదేశ్ వాళ్ళైనా, రోహింగ్యాలైనా, లేకపోతే ఈ దేశం మీద వ్యతిరేకత ఉండేటటువంటి పాకిస్తాన్ వాళ్ళైనా, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళైనా ఈ దేశంలో ఎందుకు బతికేస్తున్నారు దర్జాగా చొరబడి వచ్చినటువంటి వాళ్ళు అంటే వాళ్ళ దేశాల్లో ఉపాధి లేదు, వాళ్ళ దేశాల్లో 10 రూపాయలు సంపాదించుకునే బతుకు లేక వాళ్ళు ఈ దేశానికి వలస వస్తున్నారు. వాళ్ళని ఇక్కడున్న ముస్లింలు ఎందుకు షెల్టర్ ఇస్తున్నారు, వాళ్ళకి ఇక్కడ వాళ్ళతో ఎందుకు కలిపేసుకుంటున్నారు అంటే రోడ్ల మీద ఎదవరకటి రోజుల్లో బొమ్మలు అమ్మే షాపుల దగ్గర నుంచి పిన్నీసులు, చొక్కా పిన్నుల దగ్గర నుంచి జాకెట్ ఉక్కుల దాకా అమ్మేటటువంటి అన్నీ కూడా లోకల్గా ఉండే ముస్లిం పిల్లలు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ముస్లిం పిల్లలకి ఈ ఉచిత విద్యాక పథకాల వల్ల కావచ్చు, లేదంటే మధ్యాహ్న భోజన పథకాల వల్ల కావచ్చు, లేదంటే తల్లిదండ్రుల ఆలోచనల్లో వచ్చినటువంటి మార్పు వల్ల కావచ్చు ఇప్పుడు పిల్లలు దొరకట్లేదు. దాంతో ఇట్లాంటి పనులు చేయడానికి ఈ ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళకి ఇదివరకు వాళ్ళకి ఎంత ఇచ్చేవాళ్ళు, 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు రోజు. ఇప్పుడు 50 60 ఇస్తే కనుక ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాడికి లేకపోతే ఈ రోహింగ్యాలకి ఈజీగా బతికేస్తారు. వాళ్ళు కొన్ని రోజుల పాటు అక్కడ ఉన్నాక వాడి పనితీరు నచ్చితే వాళ్ళ ఆడబిడ్డల్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఆ తర్వాత వాడు అల్లుడవుతున్నాడు. వాడు అల్లుడు అయ్యాడు కాబట్టి ఆ బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళ కుటుంబం అంతా వీళ్ళతో మిత్రత్వ కుటుంబం అయిపోతుంది. అట్లా పెరిగిపోయినాయి. ఇప్పటికి కనీసం 30-40% కుటుంబాలు ఇట్లా తయారై ఉన్నాయి. కాబట్టి ఇవాళ రోజున బంగ్లాదేశ్ వ్యవహారంలో రేపు పొద్దున్న తేడా వస్తే మన మీదనే తిరగబడే ప్రమాదం ఉంటుందని ప్రస్తావించాను. ఇప్పుడు అదే జరుగుతోంది. తాజాగా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చాక అక్కడ వివిధ ప్రాంతాలు సర్వే చేస్తుంటే రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు హయ్యెస్ట్గా అసలు ఓవరాల్గా ముంబై ఫ్రూట్ మార్కెట్ని వాళ్లే నడుపుతున్నారు అన్నటువంటి విషయం ఆధారాలతో సహా బయటపడింది. అక్కడ వెండర్స్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారని ఎవరిని అడిగినా సరే బంగ్లాదేశ్ నుంచి వచ్చాం, లేకపోతే బర్మా నుంచి వచ్చామని చెప్తున్నారు. దీన్ని బట్టి ఈ పరిస్థితిని పరిష్కరించగలమా మనం? వాళ్ళెవరికి ఈ దేశం పట్ల భక్తే ఉండదు. మతం పట్ల మాత్రం విపరీతమైనటువంటి అనురక్తి ఉంటుంది. ఏం చేయాలో ఏం చేస్తారో చూడాల్సి ఉంది.